కోతి మరియు మొసలి కథ. అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదిలో ఒక మొసలి నివసిస్తూ ఉండేది. ఆ నది ఒడ్డున ఒక నేరేడు చెట్టు ఉంది. ఆ చెట్టు పైన ఒక కోతి నివాసం ఉండేది. ఆ కోతి ప్రతిరోజు ఆ చెట్టు కాసిన పండ్లను తింటూ సంతోషంగా ఉండేది. ఒకరోజు నది ఒడ్డుకి మొసలి వస్తుంది. చెట్టుపైన ఉన్న కోతి నేరేడు పండును తింటూ ఉంది. అది చూసిన మొసలి తనకు ఆకలిగా ఉందని కొన్ని పండ్లను ఇవ్వమని అడుగుతుంది. కోతి పండ్లను ఇస్తుంది. ఇలా ప్రతిరోజు మొసలి కోతి దగ్గరికి వచ్చి పండ్లను తింటూ ఉండేది. కోతి మొసలి మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు మొసలి కోతితో ఇలా అంది, మిత్రమా, ఈ పండ్లను రోజు తింటున్నాను కదా, ఈరోజు నా భార్యకు తీసుకెళ్తాను అని అడుగుతుంది. కోతి కొన్ని పండ్లను చెట్టు నుండి తీసి మొసలికి ఇస్తుంది. మొసలి ఇంటికి వెళ్ళి తన భార్యకి పండ్లను ఇస్తాడు. మొసలి భార్య ఇవి చాలా రుచికరంగా ఉన్నాయి అని చెప్తుంది. ఇవి మీకు ఎక్కడ దొరికాయి అని అడుగుతుంది. అప్పుడు మొసలి, నది ఒడ్డున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన నా మిత్రుడు ఉంటాడు. నాకు రోజు ఈ పండ్లను ఇస్తాడు. ఈ పండ్లు ఇంత రుచిగా ఉన్నాయంటే రోజూ ఈ పండ్లను తింటున్న కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో అని చెప్తుంది. నాకు ఆ కోతి గుండె తినాలని ఉంది అని అడుగుతుంది. అప్పుడు మొసలి, అతడు నా మిత్రుడు, నేను ఆకలితో ఉన్నప్పుడు పండ్లను ఇచ్చేవాడు, నేను తీసుకురాలేను అని చెప్తాడు. మొదట ఒప్పుకోలేదు, కానీ తన భార్య మాట విని కోతి దగ్గరికి వెళ్ళి ఈ పండ్లను నా భార్యకి ఇచ్చాను, తనకు చాలా నచ్చాయి, చాలా సంతోషపడింది, నిన్ను మా ఇంటికి రమ్మని ఆహ్వానించింది, అందుకే వచ్చాను అని చెప్తాడు. సరే వస్తాను అని కోతి మొసలిపైన కూర్చొని నదిలో వెళ్తూ ఉండగా అప్పుడు మొసలి, నీవు రోజూ రుచికరమైన పండ్లను తింటావు కదా, అంత రుచికరమైన పండ్లను తిన్నా నీ గుండె తినాలని ఉందని నా భార్య అడిగింది అని చెప్తాడు. ఆ మాట విన్న కోతి చాలా భయపడింది. నేను ఈ మొసలి చేతిలో మోసపోయానని తెలుసుకొని, మిత్రమా, నేను నా గుండెను చెట్టు మీద పెట్టి వచ్చాను, మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం పదా అని అడుగుతుంది. మొసలి కోతిని చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్తుంది. వెంటనే కోతి చెట్టుపైకి వెళ్తుంది. కోతి తెలివిగా మొసలి నుండి తన ప్రాణాల్ని కాపాడుకుంటుంది. తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చును. కాకి మరియు హంస కథ. ఒక అడవిలో పక్షులు, జంతువులు కలిసి ఆనందంగా ఉండేవి. ఆ అడవిలో ఒక కాకి ఉండేది. దానికి ప్రతిరోజు ఒక అలవాటు ఉండేది, చెట్టు మీద కూర్చొని అని అరవడం. ఆ కాకి తన గొంతు చాలా మధురంగా ఉందని నమ్మేది. నేను అన్ని పక్షుల కన్నా చాలా ప్రత్యేకంగా ఉన్నాను అని అనుకునేది. ఒకరోజు అడవిలో ఒక కొత్త పక్షి వచ్చింది. అది హంస. తెల్లగా మెరిసే రెక్కలతో అందంగా ఉండేది. ఆ హంస నదిలో తిరుగుతూ మెల్లగా పాటలు పాడుతూ ఉండేది. ఆ పాట వింటూ మిగతా పక్షులు, జంతువులు ఆనందంతో కేరింతలు కొడుతూ ఉండేవారు. అది చూసిన కాకి, వీళ్ళందరేంటి హంసను మెచ్చుకుంటున్నారు, నేను పాట పాడితే మాత్రం ఎవ్వరికీ వినిపించదా అని కోపంతో మళ్ళీ అరవడం మొదలుపెట్టింది. అక్కడే ఉన్న ఒక చిన్న పిచ్చుక, కాకమ్మ, నీ పాట తర్వాత వింటాం, ఇప్పుడు ఈ హంస పాడిన పాట విందాం అంటుంది. కానీ కాకి వినలేదు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాకి ఒంటరిగా మిగిలింది. అప్పుడు కాకికి అర్థమవుతుంది తన గొంతు ఎవరికీ నచ్చలేదని. కాకి హంస దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, నేను అహంకారంతో నీ పాటను ఆపేశాను అని అడుగుతుంది. మనం భిన్నంగా ఉండేవాళ్ళం, మన గొంతులు కూడా, కానీ వినయంగా ఉన్నప్పుడు మాత్రమే మనం నిజంగా గొప్పవాళ్ళం అవుతాము. ఆ రోజు నుండి కాకి అహంకారం వదిలేసి మిగతా పక్షులతో కలిసి ఆనందంగా ఉండేది. గర్వంతో ఉండేవాళ్ళు మిత్రులను కోల్పోతారు. వినయంగా ఉండడం వలన నిజమైన స్నేహితులను కలిగి ఉంటారు.